సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని హలో అండి, నమస్తే. నేను మీ శ్రీలత. ఈరోజు మా హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం తింటారు, వాళ్ళకి క్యారియర్ ఏం పెడతాను, జ్యూస్ ఏమి ఇస్తాను, ఈరోజు మీకు చూపిస్తున్నాను సింపుల్గా. ఓకే, మొదటిగా నేను బీరకాయలు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ కూర చేస్తున్నానండి. అలాగే నేను జ్యూస్ కూడా ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఉదయాన్నే వెజిటబుల్ జ్యూస్ ఒకటి చేసి ఇస్తున్నానండి. ఒకరోజు ఫ్రూట్ జ్యూసు, అలాగే వెజిటబుల్ జ్యూసు. ఏది మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని చేసుకోవచ్చు. కొన్ని కీర, టమాటోసు, అలాగే కొంచెం బీరకాయ ముక్క ఏదైనా వేసుకోవచ్చు అండి. సొరకాయ వేయొచ్చు, వెజిటబుల్ జ్యూస్లో సొరకాయ వేయొచ్చు. అలాగే నేను టమాటోస్ వేసాను, కొంచెం కొత్తిమీర వేస్తాను, అలాగే పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కీర, కొంచెం టమాటో ముక్కలు, అలాగే కొంచెం బీరకాయ వేసి క్యారెట్ కూడా వేసానండి. ఈ మొత్తం కూడా జ్యూస్ చేసి పిల్లలకి ఇచ్చేస్తాను ఉదయాన్నే. కూర కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ మీద కాస్త ఆయిల్ వేసుకున్నాను. తాలింపులు వేసుకుందాము. జీలకర్ర కూడా వేసుకున్నాను. కాస్త పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేస్తున్నాను. కాస్త ఇవి వేగనిద్దాము. తర్వాత వెల్లుల్లిని చితక్కొట్టి వెల్లుల్లిని కూడా వేస్తున్నాను. అవి కాస్త వేగనిచ్చి కరివేపాకు వేస్తున్నాను. ఇవి కాస్త వేగనిచ్చి బీరకాయ ముక్కలను కూడా వేసుకున్నాను, కట్ చేసుకున్నవి. పక్కన నేను పిల్లలకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, పల్లీ చట్నీ. అలాగే పచ్చిమిర్చి వేయించి మిక్సీ చేసేసాను. అలాగే కాస్త మగ్గిందో లేదో చూసుకుందామండి. మగ్గింది. ఇటు నేను చట్నీకి తాలింపు వేస్తున్నానండి. తాలింపు దినుసులు జీలకర్ర వేసి కరివేపాకు వేసాను. ఇప్పుడు చట్నీ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకుందాము. ఈ పల్లీల్ని కాస్త సాల్ట్ కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుందాము. కాస్త వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని తాలింపులో వేసేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయింది. పల్లీ చట్నీ చాలా మంచిదండి. పుట్నాల పప్పు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు, గ్యాస్ కూడా. అలాగే పల్లీలు మాత్రమే మనం హై ప్రోటీన్ ఉంటుంది పల్లీల్లో. అలాగే కూర కూడా ఉడికింది. కాస్త మనము కారము, పసుపు, సాల్ట్ ఈ మూడు కూడా వేసుకుందాము. నేను హిమాలయన్ పింక్ సాల్ట్ మాత్రమే నేను వాడతానండి. అలాగే ఇప్పుడు నేను దోశలు వేయడానికి దోశపిండి, ఒక టీ గ్లాస్ నేను బ్రౌన్ రైస్ వేసాను. అలాగే టీ గ్లాస్ మినపప్పు, టీ గ్లాస్ కందిపప్పు, టీ గ్లాస్ రెడ్ కందిపప్పు ఉంటుంది కదా, అది పెసరపప్పు. అవి ఆ రేషియోలో ఉన్న ఈక్వల్ రేషియోలో మనం వేసుకోవాలి. హై ప్రోటీన్ దోశ అండి ఇది. మల్టీగ్రెయిన్ దోశ అండి ఇది. ఇప్పుడు మనం కూర ఉడికిందులో చూసుకుంటున్నాము. కూర మొత్తం కూడా అయిపోయింది. అలాగే రైస్ కూడా అయిపోయిందండి. బ్రౌన్ రైస్ ఇది. రోజు మేము బ్రౌన్ రైస్ మాత్రమే తింటాం. సండేస్ మాత్రమే మేము వైట్ రైస్ తింటాము. టిఫిన్కి దోశలు వేసేస్తున్నానండి. అలా ఒక రెండు దోశలు తినొచ్చు, అలాగే ఒక 3 కూడా తినవచ్చు. ఇది మల్టీగ్రెయిన్ కాబట్టి. అదిగోండి, ఇద్దరికి లంచ్ బాక్సెస్ అయితే రెడీ అయిపోయాయి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అలాగే లంచ్ బాక్సెస్ కూడా రెడీ అయిపోయాయండి. క్యారెట్, కీర కొన్ని ముక్కలు కూడా బ్రేక్ ఇచ్చేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.